పెద్దాయన చెప్పండి. ఇప్పుడు ఈ వైజాగ్ రుషికొండ మీద కట్టిన భవనాలు మీ గురించి ఇప్పుడు రాజకీయంగా రచ్చ జరుగుతుంది. అటు చూసినట్లయితే ఈ భవనాలు ప్రభుత్వ భవనాలే కదా! ఇప్పుడు జగన్ వాడుకోవడానికైతే కాదు. అవి ప్రభుత్వంకి సంబంధించినవే కదా! అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు అది 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని కట్టినవి. 30 సంవత్సరాలు ఉంటానని కట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు అంటున్నారు. 500 కోట్లు 500 కోట్లు దాకా నువ్వు కట్టాల్సిన పని ఏముంది? ఇసుక కుంభకోణం ఒకటి. ఊరు అమ్మటం ఇసుకే దోలని ఇలా మమ్మల్ని. ఇసుక ఊర్లో ఉన్నమ్మంటే మా వాగులు అమ్మటి ఇసుక కూడా తోలుకొని ఇలా. ఏ ఊరు మీది? మాది పీసీపల్లి మండలం. తోలుకొని ఇలా. అది ఒకటి. సారాయి ఎంతమంది చచ్చిపోయిండ్రు? నిన్న సారాయిలో వాళ్ళే ఓట్లు వేయాల నీకు. ఈవీఎంలు మోసం అంటున్నాను. ఈవీఎంలు మోసం కాదు, సారాయి తాగిన వాళ్ళు నీకు ఓట్లు వేయాల. అదొకటి. రోడ్డు మీద ఎక్కి పెసించిన వాళ్ళని కొట్టడం కార్యకర్తలను, ఏ కార్యకర్తలను వాళ్ళ కార్యకర్తలను కూడా వాళ్ళే కొట్టుకున్నారు. వాళ్ళ కార్యకర్తలను కూడా పెసించడం ఇది మనకు మంచి పని కాదంటే వాళ్ళు తన్నమని తన్నిచ్చిండు. ఈ రోజులు ఉన్నాయి, తన్నిచ్చిన రోజులు ఉన్నాయి. ఇసుక కాడి నుంచి సారాయి కాడి నుంచి మొత్తం ఆయన చేసిన పనే పరిపాలనే బాగలేదు. పోలారం అమ్మ రాంబాబు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు అప్పుడే పూర్తి చేస్తానని అన్నాడు. ఈ 5 ఏళ్ళ లోపల వాళ్ళు చేసింది ఏది? కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళలోపు చేసింది ఏది అని చెప్పేసి అంటున్నారు. అది ఒక పెద్ద మహా సంగ్రహం ఆ ప్రాజెక్ట్ అనేది. దానికైతే కొంచెం సమయం కావాలి. చంద్రబాబు నాయుడు అప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతే ఇప్పుడు మాది అదే పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తారా? చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. 5 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళ లోపల రాజధాని ఒకటైతే పూర్తి గ్యారంటీగా చేసి చూపిస్తాడు. రాజధాని వాళ్ళు ఉసిరే తగిలింది, వాళ్ళ పాపమే తగిలింది. అది కోడెల చెప్పేస్తారావు పరమేశ్వరం తీసుకుపోయినాడని నేను డబ్బులు కడతానని ఒప్పుకోవాలి. ఇవాళ ఆయన ఎవరు సొమ్ము అని కట్టుకున్నాడు అంతా. ఇప్పుడు 50 కోట్లు పెట్టి ఆయన దానికి పరిచయం అన్నీ పెట్టుకున్నాడు కదా. ఎవరు సొమ్ము అని పెట్టుకోండు, మన సొమ్మే కదా. కానీ ఇప్పుడు రుషికొండలో 500 కోట్లు పెట్టిన భవనం మరి ప్రభుత్వ భవనమే కదా. 1000 కోట్లు బట్టి అమరావతి కట్టారు, నీరు గారిపోతుంది కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. ఇది బెస్ట్ అది బెస్ట్ అని అడుగుతున్నారు. ఇదే బెస్ట్. ఆ 500 కోట్లు ఏడ పెడితే అమరావతి మనకు పూర్తి అయ్యేది కదా. ఇప్పుడు ఏడబెట్టినా మన వాళ్ళని చదువుకునే పిల్లలు హైదరాబాద్ పోతే మీకు రాజధాని ఏదని తెలంగాణ వాళ్ళు అంటుండ్రు కదా. అందుకు నేను చదువుకున్న పిల్లలు తల్లిదండ్రుల కాడికి వచ్చి ఇట్టి సంగతి మీరు వేయొద్దు, జగన్కి వేయొద్దు, మనం తెలుగుదేశానికి వేద్దామని వేయించారు. వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చి మా అబ్బాయి ఏముండో 50 వేలు తెచ్చి మా చెర్లపల్లిలో ఇక్కడ ఖర్చు పెట్టిపోయిండు. మీరు తెలుగుదేశానికి ఓట్లు వేయండి, రాజధాని లేదని తెలంగాణ పిల్లలు మమ్మల్ని నౌటాలకు ఎగతాలు చేస్తుంటే మాకు తలెత్తుకునే మార్గం లేదన్ను. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొట్టేసిండ్రు. ఇదేం ఈవీఎంలు మోసం కాదు. జనం ఖచ్చితంగా బయటికి వెళ్ళబోకుండా సల్లంగా సైలెంట్గా వేసిండ్రు ఓట్లు. బయటికి వెళ్ళబొంగితే ఏందని ఏమన్నా ప్రజాస్వామ్యంలో లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ చూసి హక్కు లేదా? తెల్లారి చూడకపోతే మీ అమ్మ పింఛన్ రద్దు అంటుంటి వాలంటీర్ల ద్వారాగా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కదా. ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరి మధ్య? మళ్ళీ వాళ్ళిద్దరు సత్యాసంగా చేస్తే మళ్ళీ వస్తారు. ఈయన మళ్ళీ చేయలేకుంటే జగన్కు పట్టిన గతే. ఎవరైనా జనం తీర్పే. వాళ్ళిద్దరు పోలారం ప్రాజెక్టు, రాజధాని, ఇసుక, మద్యం ఇవన్నీ సక్రంగా చేయాలి. ఇప్పుడు పింఛన్ 4000 అన్నాడు, మళ్ళీ కలిపి కూడా ఇస్తాం మంచిదే. ముసలి వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్న పద్ధతి. తల్లిదండ్రులకే మేమే కూడి పెట్టాలి. నేను కూడి పెట్టాలంటే మా ఆడవాళ్ళు పెట్టనీయటంలే. ముసలి వాళ్ళకి పింఛన్ పెంచడం మేలే. నువ్వు 5 సంవత్సరాల లోపల ఈ పెంచి నువ్వు చంద్రబాబు నాయుడు 2000 పెంచింది, నువ్వు ఒక 1000 పెంచి నువ్వు